గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముస్లింలను అన్ని రకాలుగా ఆదుకున్నామని చెప్పారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. పేద ముస్లింలకు షాదీ ముబారక్ ఇచ్చామని గుర్తు చేశారు. సిద్దిపేట టౌన్ నిమ్రా గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో హరీష్ పాల్గొన్నారు. సిద్దిపేటను అన్ని రంగాల్లో రాష్ట్రానికి ఆదర్శంగా నిలిపామని వివరించారు. ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లను ఇచ్చి ఉపాధి కల్పించామని చెప్పారు. హైదరాబాద్ హౌస్ తర్వాత సిద్దిపేటలోనే హజ్ హౌస్ నిర్మించామని తెలిపారు హరీష్. आगे भी वेंकटराम रेड्डी साहब भी हैं, वो भी कलेक्टर रहते हुए बहुत सारे मदद कर चुके हैं अपने सिद्दीपेट के लिए। आगे भी उनका भी मदद होगा, मेरा भी काम होगा। हम सब मिलके फारूक हुसैन साहब हैं, तमाम बुजुर्गों हैं, जो रास्ता आप बताएंगे वो रास्ते में मैं चलने के लिए तैयार हूँ। अपने जो बुजुर्गों आप जो बात बोलते हैं, मेरे लिए तंजीम में अपने मुसलमानों में कोई पॉलिटिक्स नहीं है। मेरा तो एक ही पॉलिटिक्स है, गरीब लोगों का मदद करो, गरीब लोगों का सेवा करो, सबका सेवा करो, यही मेरा रास्ता है। आगे भी मैं करता हूँ। पिछले 7-8 साल से उम्रा भी जाते आ रहा हूँ। जब तक मैं जिंदा हूँ हर साल उम्रा को मैं भिजाते रहता हूँ। అదే విధంగా సిద్దిపేట ముస్లిం సోదరుల సంఘీభావం, ఇక్కడ హిందూ మత సామరస్యం, ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడ విధంగా కలిసి మెలిసి అన్ని పండుగలు కూడా కలిసి చేసుకోవడంలో మత సామరస్యంలో కూడా అన్ని కుటుంబాలు కూడా కలిసి మెలిసి ఎప్పుడు ఉన్నాయని చెప్పి నాకు ఇక్కడ అనుభవంలో కూడా చెప్తా ఉన్నాను. ఈ విధంగా ఈ పవిత్ర మాసంలో ఏదైతే రంజాన్ వేడుకలు మనం చేసుకుంటా ఉన్నామో ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు హిందువులందరికీ కూడా ఆ భగవంతుని దీవెనలు ఉన్నారని చెప్పి ఈ అకేజన్లో ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు చెబుతున్నాను.